నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు పేరు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ ద్వారా దానిపై స్పందించే ప్రయత్నం చేశారు. ఇక కావాలనే ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు అని చెప్పి అయితే ఆయన మాట్లాడటం జరుగుతోంది. అలాగే రాష్ట్ర చరిత్రలోనే ఆయన అతి తక్కువ రేటుకి విద్యుత్ కొన్నానని, అలాగే దానివల్ల ఆయన సంపద సృష్టించానని కూడా చెప్పడం అయితే జరుగుతోంది. మరి ఆయన ఎంతవరకు సంపద సృష్టించారు, మరి ఆయన మాటల్లో నిజమెంత, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ లో ఆదాని వ్యవహారంపై స్పందించారు, మనం చూసాము. అండ్ ముఖ్యంగా నేను 1,00,000 కోట్ల వరకు నేను సంపద సృష్టించాను అతి తక్కువకి కొనుగోలు చేయడం వల్ల, ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా అన్నారు. అదే ఆయన ఒక అంటే ప్రీవ్యూ చూపిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇది నాకు లెటర్ రాసింది, సో ఈ లెటర్ ని డిస్ప్లే చేస్తూ ఆయన చెప్పడం అయితే జరిగింది. ఇంత మంచి ఆఫర్ను వదులుకొని ఉంటే, ఇదే ఎల్లో మీడియా అప్పుడు నన్ను బదనాం చేసేవాళ్ళు కదా, ఇంత మంచి ఆఫర్ను వదులుకున్నాడు కావాలని జగన్మోహన్ రెడ్డి అని చెప్పి, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, నేను సంపద సృష్టించడం కాదా 1,00,000 కోట్లు ఆదా చేస్తే అంటున్నారు. మీరేం చెప్తారండి జగన్మోహన్ రెడ్డి సంపద సృష్టి గురించి? సెకీ రాసిన లెటర్ డిస్ప్లే చేస్తూ తీపి కబురు, సెకీ నుంచి ఇలా ఆంధ్రప్రదేశ్ కి తీపి కబురు ఈ లేఖ రూపంలో వచ్చింది. ఆ తీపి కబురు అంటే 1750 కోట్ల ముడుపులు. మరి 1750 కోట్లు అంటే చాలా తీయ ఉంటుంది. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి అది తీపి కబురు, జనానికి అది చాలా చేదు. ఏది? 1,60,000 కోట్ల భారం. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ లో FBI ఛార్జ్ షీట్ గురించి మాట్లాడా. న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు ఏం చెప్పిందో దానిలో ఉన్నటువంటి వాక్యాలు, దానిలో ఉన్నటువంటి ఆ పారాగ్రాఫ్లకి ఏమైనా స్పందించాడా? వాటిపైన ఎందుకని స్పందించలేదు? ఇప్పుడు సెకీ ఒప్పందం గురించి మాట్లాడుతున్నాడు. అసలు అదానితో మనం అసలు ఒప్పందమే కుదుర్చుకోలేదంటాడు. సెకీతో ప్రధాన ఒప్పందం కాదు, అనుబంధ ఒప్పందాల సంగతి ఏంటి? క్యాబినెట్ సెకీతో ప్రధాన ఒప్పందాన్ని ఆమోదించింది, కానీ అనుబంధ ఒప్పందాలను ఆమోదించిందా నీ క్యాబినెట్? రాటిఫికేషన్ ఎందుకు చేశావు? సెకీతో కుదుర్చుకున్నటువంటి అనుబంధ ఒప్పందాల్లో స్పష్టంగా అజూర్ పవర్ ఉందా లేదా, అదానీ పవర్ పేరుందా లేదా? అంటే అదానీ అజూర్ దగ్గర కొన్న విద్యుత్ సెకీ ద్వారా నీకు వస్తుందనేది ఆ లేఖ సారాంశం. ఇప్పుడు దీనివల్ల నువ్వు 1,00,000 కోట్ల సంపద సృష్టించానంటే ఏ విధంగా మనం అసలు ప్రజలు ఏమన్నా చెవుల్లో పూలు పెట్టుకున్నారనా? అంటే జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్ల సంపద సృష్టిస్తే FBI అదానీకి అరెస్ట్ వారెంట్ ఇచ్చిందా? ఇవాళ FBI గౌతమ్ అదానీకి, సాగర్ అదానీకి అరెస్ట్ వారెంట్ ఎందుకు ఇచ్చింది? న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టు వాళ్ళ పైన అరెస్ట్ వారెంట్ ఇచ్చిందంటే అది మీరు లీగల్ గా ఫైట్ చేసుకోవచ్చు, అదాని పవర్ మాట్లాడచ్చు. ఇవాళ ఆ అరెస్ట్ వారెంట్ కి కారణం జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా? దాని గురించి మాట్లాడా? న్యూయార్క్ కోర్టు మాట్లాడిన మాటల మీద నువ్వు మాట్లాడలేదు. FBI ఛార్జ్ షీట్ గురించి నువ్వు మాట్లాడలేదు. గౌతమ్ అదానీ, సాగర్ అదానీకి వచ్చినటువంటి అరెస్ట్ వారెంట్ గురించి నువ్వు స్పందించలేదు. సాగర్ అదానీ మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి నీ మెసేజెస్ గురించి మాట్లాడలేదు. అంటే మొత్తం దాచేసి తిమ్మిని బిమ్మి చేయడం, జనాన్ని మాయ చేయటం తప్ప ఇవాళ ఇతను ఎవరికి నువ్వు సంపద సృష్టించింది? నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు సంపద సృష్టించావు 1750 కోట్లు. జనం పైన 1,60,000 కోట్లు. అతను ఆడిన అబద్ధం మరో అబద్ధం, పచ్చి అబద్ధం. ఆ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ గురించి పడలేదని చెప్తున్నారు ఆయన. సెకీ లేఖ రాసింది మన రాష్ట్రానికి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ రాయితీ అంటారు. అది ఎప్పుడు, ఎంతవరకు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దానికి ఒక 4,500 మెగావాట్ల వరకు ఒక ఇది ఉంది, ఒక బెంచ్ మార్క్. ఆ 4,500 మెగావాట్లలో నువ్వు 75% దాటిందనుకో ఛార్జెస్. 75% అంటే 3,500 మెగావాట్ల నుంచి నువ్వు ఛార్జీలు పడతాయి. 1 మెగావాట్కి ఎంత కేంద్రం వేసే ఛార్జీ? 56 లక్షలు. 56 లక్షల్లో సెకీ నీకు ఇచ్చిన రాయితీ ఎంత? 4 లక్షలు.
కానీ ఎంత పడాలా, ఎంత కట్టాలి? ఇంకా 52 లక్షలు కట్టాలి. మెగావాట్కి 52 లక్షలు ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కడుతూ నువ్వు ఏ విధంగా ఇంకా లేదని చెప్తావు? ఒక ఏడాదికే 3,500 కోట్లు కట్టాలి. అంటే 25 ఏళ్ళు, 1,60,000 కోట్లు భారం. అతను ఏమంటాడు? కట్టాల్సింది నేను సంపద సృష్టిస్తున్నానంటాడు. 3,800 కోట్లు ఏడాదికి మనం కట్టాల్సింది, చెల్లించాల్సింది మనపై భారం. ఇతను అదే సంపద సృష్టి అంటున్నాడు. అండ్ పీపీఎల్ రద్దు గురించి ఆయన మాట్లాడలేదు. మరి అంత సంపద సృష్టించినప్పుడు ప్రజలపై దాదాపు 6-7 సార్లు కూడా కరెంటు ఛార్జీలు పెంచిన పరిస్థితి మనం చూసాం. దీనిపైన ఎక్కడ కూడా ఆయన మాట్లాడినట్లేదు. అసలు చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న పీపీఎల్ ఎందుకు రద్దు చేశావు? ఆ రోజు ఆ 5 ఒప్పందాలు పీపీఎల్ రద్దు చేయడం వల్ల ఇవాళ ఏమైంది? 3,000 కోట్ల భారం పడింది ఆంధ్రప్రదేశ్ పైన. నువ్వు చంద్రబాబు కుదుర్చుకున్నటువంటి పీపీఏ ఒప్పందాల రద్దు వల్ల 3,000 కోట్ల భారం పడింది. రాష్ట్రానికి వచ్చే జిఎస్టీ పోయింది. ఒక్కొక్క మెగావాట్కి వచ్చేటటువంటి రాబడి పోయింది, 3,000 కోట్ల రాబడి. అంటే జగన్ చేసినటువంటి దుందుడుకు నిర్ణయాల ఫలితంగా భారతదేశం అప్రదిష్ట పాలైంది. జపాన్ రాయబారి అసలు మీ దేశంతో వ్యాపారం చేసుకోమని ఒక లేఖ రాశాడు. ఇప్పుడు ఇవాళ నీ హయాంలో నీ సెక్రటరీగా పనిచేసిన పివి రమేష్ చెప్తున్నాడు అది బ్లండర్. అదేంటి? అతను చేసుకున్నటువంటి ఆ ఒప్పందం విద్యుత్ వ్యవస్థ కుప్పగూలిందంటే రైతుల కోసం చేశాను, ఉచిత కరెంటు కోసం చేశాను. ఎందుకు చాక్లెట్ కబుర్లు? ఇంకా జనం నీ మాటలు నమ్ముతారని, నిన్ను చెప్పింది నమ్మి మోసపోతారని. ఈ రోజు అదాని నిన్ను 3 తేదీల్లో కలిశాడా లేదా? ఆగస్టు 7 కలిశాడా లేదా? సెప్టెంబర్ 12 కలిశాడా లేదా? అది చెప్పు ముందు. సెప్టెంబర్ 12 అతను కలవటం ఏంటి? సెప్టెంబర్ 13 సెకీ లేఖ రాయడం ఏంటి? ఏంటి ఆ మ్యాచింగ్, ఆ ఫిక్సింగ్? సెప్టెంబర్ 13 సెకీ లేఖ రాస్తే సెప్టెంబర్ 15 కేబినెట్ ఆమోదిస్తుందా? అంటే వచ్చిన లేఖని చర్చించటానికి, అధ్యయనం చేయటానికి విద్యుత్ శాఖ మంత్రి పరిశీలన, ఆర్థిక శాఖ మంత్రి పరిశీలన, ఆ తర్వాత కదా కేబినెట్ దగ్గరికి రావాల్సింది. 7 గంటల్లో దస్తనం తయారీ, 7 గంటల్లో ఆమోదమా? అదేమంటే వాళ్ళు ఏడుస్తున్నారంటాడు. ఇప్పుడు ఇవాళ ఇంధన శాఖ, ఆర్థిక శాఖ అర్ధరాత్రి 12:30కి తయారు చేసి 1 గంటకి నీ మినిస్టర్ బాలినేని శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేసినట్టు నాగులపల్లి శ్రీకాంత్ ఆయన పిఏకి చేసి సంతకం పెట్టమంటే నేను 1 గంటకు పెట్టినని అతను తిరస్కరిస్తే నువ్వు క్యాబినెట్లో ఆమోదం పెట్టేశావు. అసలు ఆ రోజు ఆ క్యాబినెట్ ఆమోదంలో కూడా విద్యుత్ శాఖ మంత్రి సంతకం అది ఫోర్జరీ అంటున్నాడు. నీ క్యాబినెట్లో మినిస్టర్ అతని సంతకం నువ్వు ఫోర్జరీ చేయించావంటూ అంటే ఇంకా నేను రైతుల కోసం చేశాను, చంద్రబాబు చేసిన దానికన్నా ఇది ఒక పెద్ద చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందం. అంటే ఎలా ఇతను ప్రజలను వక్రీకరిస్తున్నాడు, తప్పుదారి పట్టిస్తున్నాడో ఇవాళ ఈ ప్రెస్ మీట్ మరొక సాక్ష్యం అన్నమాట. అదాని కుంభకోణం ఇప్పుడు ఈ విద్యుత్ కొనుగోళ్లలో జగన్మోహన్ రెడ్డి సిబిఐయో ఈడీఓ కాదు, ఏకంగా ఎఫ్బిఐయే అభిశంసిస్తోంది. ఇప్పుడు అతనేదో ఇంకా వాళ్ళు ప్రోగ్రామ్ కూడా పెట్టారంటున్నారు. ఏంటి? అన్నొస్తున్నాడు అనే ప్రోగ్రామ్ రేపు జనవరి నుంచి బిగిన్ అవుతుంది అంటున్నారు. అన్నొస్తున్నాడు అమెరికా జైలుక? అన్నొస్తుంది అంటే అమెరికా జైలుకి అంటున్నారు. అక్కడ వాళ్ళు భయపడుతున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగానూ దీంట్లో నుంచి తప్పించుకోలేడు. ఎందుకంటే ఇది అమెరికా చట్టాలు. అక్కడ ఉన్నటువంటి ఆ దర్యాప్తు సంస్థలు, అక్కడ ఉన్నటువంటి ఆర్థిక సంస్థలు, బ్యాంకులు కుదేలైపోయాయి. భారతదేశంలో ముడుపులకి అమెరికాలో లోన్లు తీసుకోవటం ఏంటమ్మా? ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదంటారా? ఇంకా వెళ్ళి డైరెక్ట్ గా అక్కడే చెప్పుకుంటే సరిపోతుందేమో. ఎఫ్బిఐ మీద వాదించండి అండి మీరు. ఇవాళ ఆయన ముకుల్ రోహత్కి మాట్లాడాడు,
ఆయన నిన్న ముకుల్ రోహత్గి ఏదైతే చెప్పాడో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రెస్ మీట్ లో అదే చెబుతున్నాడు. 1 వీక్ లాంగ్ గ్యాప్ అందుకోసమే కదా. ఇప్పుడు అదాని పేరు లేదంటారు, అసలు అందులో ఏ పేరు ఎవరి పేరు లేదు, పేజ్ 5లో లేదు, పేజ్ 1లో లేదని ముకుల్ రోహత్గి లాంటి మేధావి న్యాయవాదులు. అంటే డబ్బుకి మీరు ఏ వాదనలైనా చేసేస్తారా ఫీజులు ఇవ్వగానే? రేపొద్దున అదాని కూడా అక్కడ లీగల్ ఫైట్ చేస్తారు, ఎక్కడ దాంట్లో దాన్ని నిలబడాలి. ఇవాళ అమెరికా ఆర్థిక వ్యవస్థనే వీళ్ళు అతలాకుతలం చేసే పరిస్థితి తెచ్చారంటే జగన్మోహన్ రెడ్డికి కట్టిన 1750 కోట్ల ముడుపులు అదాని భారతదేశపు డబ్బులు కాదయ్యి, ఎవరి డబ్బులు? అమెరికా డబ్బులు. అక్కడ లోన్లు తీసుకోవటం ఏంటి, అక్కడ బ్యాంకులను ముంచడం ఏంటి, ఆ డబ్బులతో జగన్కి ముడుపులు ఇవ్వడం ఏంటి? ఇది కదా వాళ్ళ కేసు. ఈ కేసు నుంచి జగన్ బయటపడటం అనేది అది అసంభవం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. Please subscribe to Leo News for more videos.